హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు సత్యభామ క్రియేషన్స్. ఈరోజు మనం ఇంట్లోనే సింపుల్‌గా పన్నీర్ బఠానీ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాము. రెస్టారెంట్ స్టైల్‌లో అండి అది కూడా. ఇది మటన్ కర్రీకి ఏమీ తీసిపోదు. ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని, స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని, దాంట్లోకి ఒక స్పూన్ ఆయిల్ పోసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లోకి ఇప్పుడు ఒక 2 పెద్ద సైజ్ ఆనియన్స్‌ని కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 5, 6 ఎండుమిర్చీలని వేసుకొని, దీన్ని ఒకసారి కలుపుకొని, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. దీన్ని మొత్తాన్ని కూడా మళ్ళొకసారి కలుపుకొని, దీనికి మూత పెట్టి ఒక 6, 7 మినిట్స్ దీన్ని కుక్ అవ్వనివ్వండి. 4, 5 మినిట్స్ తర్వాత ఆనియన్స్ ఇలాగా బ్రౌన్ కలర్‌లోకి వస్తాయి. ఈ స్టేజ్‌లో ఒక 6, 7 టమాటోస్‌ని కట్ చేసుకొని వేసుకోండి. దీన్ని మూత పెట్టేసి టమాటోస్‌ని బాగా మగ్గనివ్వండి. టమాటోస్ ఇలాగా సాఫ్ట్ అయ్యాక దీన్ని ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని మెత్తటి పేస్ట్ చేసుకోండి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన మళ్ళీ అదే గిన్నె పెట్టుకొని దాంట్లోకి 2 స్పూన్స్ ఆయిల్ పోసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లోకి ఇప్పుడు జీలకర్ర వేసుకోండి. జీలకర్ర చిటపటలాడుతున్నప్పుడు దీంట్లోకి బఠానీ తీసుకోండి. ఇక్కడ నేను 2 కప్స్ బఠానీ తీసుకున్నాను. బఠానీని ముందు రోజు నైట్ నానపెట్టన్నా తీసుకోండి. లేదంటే కుక్కర్‌లో 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికిచ్చి అన్నా తీసుకోండి. దీన్ని ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనిచ్చాక ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక పేస్ట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్, టమాటో పేస్ట్‌ని వేసుకోండి. కావాల్సినన్ని నీళ్లు కలిపేసి ఒక 2 మినిట్స్ కుక్ అవ్వనిచ్చాక ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు, ఒక స్పూన్ కారం వేసేసి బాగా కలిపి మళ్ళీ ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని మళ్ళీ మొత్తం బాగా కలిసేదాకా కలుపుకున్నాక మూత పెట్టుకొని దీన్ని మళ్ళీ ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. ఇప్పుడు మూత తీసి దీంట్లోకి ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకున్నాక దీన్ని మొత్తం ఒకసారి కలిపేసుకొని దీన్ని ఒక హాఫ్ మినిట్ అలాగా కుక్ అవ్వనివ్వండి. ఇప్పుడు దీంట్లోకి కట్ చేసుకొని పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసేసుకొని ఇది మొత్తం ఒకసారి కలుపుకోండి. పన్నీర్ వేసుకున్నాక కర్రీని ఒక 2, 3 మినిట్సే కుక్ అవ్వనివ్వండి. పన్నీర్ వేసుకున్నాక ఎక్కువసేపు కుక్ అవ్వనిస్తే పన్నీర్ రబ్బర్‌లాగా అయిపోతుంది. తినటానికి అంత బాగోదు. సో, ఒక 2, 3 మినిట్స్ కుక్ అవ్వనిచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే రుచికరమైన పన్నీర్ బఠానీ కర్రీ రెడీ అయిపోయినట్టే. మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి.